హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, మనకి అందరికి కూడా నిరుద్యోగులు ఎవరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ ఒక శుభ వార్త ఏంటి అంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది. దానికి సంబంధించిన అంటే చాలా రోజుల క్రితమే మనకు ఆల్రెడీ టెంటేటివ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జామ్ అనేది చెప్పారు. ఎగ్జామ్ కూడా మనకి ఏంటంటే 2025లో ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 అంటే మినిమం 5 to 6 months దాకా వస్తుంది. బేసిక్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఫ్లక్చువేషన్స్ వల్ల నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి 35,000 పైచీలకుతో పాటు మళ్ళీ యాడ్ అండ్ బ్యాక్లాగ్ పోస్టులు యాడ్ అవుతే 50,000 పైచీలకి వెళ్ళిపోతుంది ఇది ఖచ్చితంగా. అంటే నియర్లీ మనకు 50 నుంచి 60,000 దాకా పోస్టులు మనకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అందరూ కూడా సద్వినియోగపరచుకొని అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో దానికి సంబంధించి మనకు భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో వచ్చేసి సో మనకు బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ అండ్ ఇంగ్లీష్. సో దీంతో పాటు మనకి ఏంటంటే జీకే కూడా నేను తర్వాత చెప్పిస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూట్యూబ్లో. సో మనకు సంబంధించి 6 monthsకి వచ్చేసి 1499 అనే ఆఫర్ పెట్టాను. సో దీన్ని యూటిలైజ్ చేసుకొని లాస్ట్ టైం కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి సో 120+ చాలా మంది స్కోర్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి యూటిలైజ్ అయ్యే విధంగానే కోర్స్ ఉంటుంది. సో లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు లాస్ట్ టైం జరిగిన పేపర్లో కొంత మన కట్ ఆఫ్స్ పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్లో 0.25 ఇచ్చాడు. అది కూడా దేని విధంగా, నీవు ఒక క్వశ్చన్కి 2 marks కదా, మరి 0.25 అంటే 8 questions రాంగ్ అయితే 1 mark పోవడం వల్ల దానివల్ల ఏమైందంటే కట్ ఆఫ్ చాలా పెరిగింది. ఎస్పెషల్లీ ఎస్టీలకు సంబంధించి అబ్జర్వ్ చేస్తే కొంత కట్ ఆఫ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకో, ఎందుకంటే లాస్ట్ టైం దానికి ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ముందే ప్రీవియస్ ఇయర్లో ఇలా ఉంది కాబట్టి ఈ ఇయర్ ఇట్లా ఉంటుందేమో అని ముందుగా ప్రీడిటర్మైండ్గా ఏం చేయకండి. డెడికేటెడ్గా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ప్రిపేర్ కండి. సో ఇంగ్లీషు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీషు, కొంతమంది హిందీ కూడా ఆప్షనల్ ఉంటుంది. సో హిందీ కూడా మీకు చూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే మనకు లోకల్గా ఉండి కొంత ఇంగ్లీష్ కాకుండా హిందీ మీద పట్టు ఉన్న వాళ్ళు. సో ఓవరాల్గా అయితే ఇది చాలా మంచి పెద్ద నోటిఫికేషన్ ఈ ఇయర్కి సంబంధించి. ప్రతిసారి ఎస్ఎస్సి నుంచి పెద్ద నోటిఫికేషన్ మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అందులో ఇది ఒకటి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి. సో దీని క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఇక్కడ మొట్టమొదటిగా అబ్జర్వ్ చేసే కంటే ముందు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి మనకు ఎప్పటి నుంచి ఉంటుంది అంటే మనకు వచ్చేసి ఫిబ్రవరి, మనకు దీనికి సంబంధించి 5th ఆల్రెడీ మనకి ఏంటంటే ఇక్కడ డేట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి వరకు ఉంటుందంటే 1 month 5 days ఉంది ఆల్మోస్ట్, అంటే 14/10/2024 అంటే October 14th వరకు ఉంది ఇది. సో దీంట్లో మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీనికి మళ్ళీ విండో అప్లికేషన్ వచ్చేసి ఏదైనా మిస్టేక్స్ జరిగితే కరెక్షన్ చేసుకోవడానికి వచ్చేసి November 5th నుంచి 2 days ఇస్తాడు. సో అంటే 3 days ఉంది, ఇక్కడ 3 days ఇస్తున్నాడు. కాబట్టి చూడండి, డేట్స్ వచ్చేసి జనవరి లేకుంటే ఫిబ్రవరి మంత్లో అని చెప్పేసి చెప్తున్నాడు. సో మ్యాక్సిమం అయితే ఫిబ్రవరిలోనే ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది లాస్ట్ టైం మాదిరిగానే ఈసారి కూడా మనకు కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. ఇంగ్లీషే కాకుండా అంటే లాంగ్వేజెస్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే మనకు కంపల్సరీగా ఇంగ్లీష్, హిందీతో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్ మెన్షన్ చేశాడు. అందులో మనకు కావాల్సింది తెలుగు. సో ఎస్పెషల్లీ ముస్లిం వాళ్ళు ఉంటే ఉర్దూ కూడా ఉంది కాబట్టి అది కూడా చూజ్ చేసుకోండి. సో బేసికల్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఎట్ ప్రజెంట్గా అతను చూపిస్తున్నది మాత్రం మనకు 35,612. బట్ దీనికి బ్యాక్లాగ్ పోస్ట్ యాడ్ ఆన్ అయ్యి మనకేంటంటే నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 15,000 to 20,000 ఎబో యాడ్ అవుతాయి. సో మ్యాక్సిమం వచ్చేసి మినిమం అయితే 15, మ్యాక్సిమం 20,000 దాకా యాడ్ అవుతాయి. అంటే 15 నుంచి 60,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎస్ఎస్సి కండక్ట్ చేసే పేపర్లలో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ పేపర్ ఏదంటే ఇదే ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఒకసారి కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి. లాస్ట్ ఇయర్ కూడా ప్రతిరోజు ఎగ్జామ్కి అనాలిసిస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేసాం, కావాలంటే వాటిని చూడండి. సో రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, ఇంగ్లీష్ కానీ, స్టాండర్డ్ జీకే కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మ్యాక్సిమం చాలా లిమిటెడ్ ఎడిషన్లో. సో డెఫినెట్గా మనకు అందరికీ ఏంటంటే కొంత కష్టపడితే సో సాల్వ్ చేసే కేపబిలిటీ కానీ ఇస్తాడు. కాబట్టి అదొకటి చూసుకోండి. దానికి సంబంధించి బిఎస్ఎఫ్ అని, సిఎస్ఎఫ్ అని ఇవన్నీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి మళ్ళీ టెలిగ్రామ్ యాప్లో పెడతాను. మన టెలిగ్రామ్ యాప్ వచ్చేసి సో భరత్ ఐక్యూ, సో స్పేస్ లేకుండా భరత్ ఐక్యూ అకాడమీ అని చెప్పేసి టైప్ చేయండి. సో దానిలో వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్స్ పెడుతుంటాను. సో దానిలో మరి జాయిన్ అవ్వండి, సరిపోతుంది.
సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అసలు ఏజ్ లిమిట్కి సంబంధించింది ఒకటి. చాలా మందికి ఏంటంటే ఏజ్కి సంబంధించిన దానిలో చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఇక్కడ మనకు 18 నుంచి 23 ఇయర్స్ వరకు జనరల్గా అందరికీ అంటే ఓపెన్ ఎస్సీ ఎస్టీ అందరికి ఉంటుంది. బట్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకి కానీ మనకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ ఏంటంటే అందరికి తెలిసిందే 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఏమో మనకు 3 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్. ఇక్కడ చిల్డ్రన్స్ అంటే మనకు 1984 రైట్స్ అంటే ఏంది, 2002 గుజరాత్ మనకు సంబంధించిన రైట్స్ ఏదైతే ఉందో అందులో వచ్చేసి మనకి ఏంటంటే 5 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో బేసికల్గా ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. ఏజ్ రిలాక్సేషన్ గురించి అది ఎప్పుడు ఉంటుంది ఏంది ఎగ్జామ్ అనేది సో క్లియర్గా మనకు అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే బేసికల్గా అప్లికేషన్తో పాటు ఇందులో ఉండే సిలబస్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఏంటిది అనేది ఉంది. పెద్దగా మనకి ఇక్కడ అవేం లేదు. కానీ సిలబస్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అన్ని పేర్లు ఏవైతే ఉన్నా అవన్నీ కలిపి మనకు రీజనింగే. ఆ రీజనింగ్లో మనకి ఏంటంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అంటే ఒక క్వశ్చన్కి మనకు 2 మార్క్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ వైజ్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసేటప్పుడు ఓవరాల్గా మన క్వశ్చన్స్ అన్నీ కూడా ఉండేటివి ఎన్ని ఉంటాయి అంటే 20 అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 80 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాల్సింది ఎంత అంటే 60 మినిట్స్లోనే సాల్వ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనకు ఫైనల్ మార్క్స్ ఏదైతే ఉందో అవి వచ్చేటివన్నీ కూడా మనకి ఏంటి అంటే ఈక్వేటెడ్ మార్క్స్. అంటే జనరల్ ఫామ్ అంటే మనకు అందరికీ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 90 వచ్చినాయి అనుకో, ఫైనల్ మార్క్ 97, 100 వస్తే ఇట్లా ఉంటుంది. కాబట్టి బేసికల్గా మనకి ఏంటి అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే దీనికి సంబంధించిన మార్క్స్ కూడా మళ్ళీ మనకి ఏం చేస్తారు అంటే కొంచెం జనరలైజ్డ్ చేసేసి కొన్ని ఈక్వేటెడ్ మార్క్స్తోనే మనకి తీసిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బేసికల్గా 20 క్వశ్చన్స్కి మనకు 40 మార్క్స్ అనేది ఉంటుంది. రీజనింగ్ పాయింట్ ఆఫ్ లో ఒక్క క్వశ్చన్ కూడా మిస్టేక్ లేకుండా చేయాలి. అది పక్కా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం మన ఏదైతే బుక్ ఉందో భరత్ ఐక్యూ అకాడమీ బుక్ ఒకసారి చూడండి. భరత్ ఐక్యూ అకాడమీ బ్యాక్ ఆల్రెడీ మనకి ఏంటంటే మార్కెట్లో అవైలబుల్లో ఉంది. సో ప్రతి క్వశ్చన్ కూడా వచ్చిన లాజిక్లు అన్నీ కూడా బుక్ నుంచే పడినాయి. సో లాజిక్సే గుర్తుపెట్టుకోండి. ఏదో నేను నా బుక్ నుంచే పడ్డాయి అని నేను చెప్పట్లేదు. లాజిక్స్ ప్రతిదీ కూడా కావాలంటే నేను బుక్ తీసుకొని నేనే చూపిస్తాను, ఎవరైనా డౌట్ ఉంటే రండి. నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్. లాస్ట్ టైం వచ్చేసి మన ఇన్స్టిట్యూట్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ చెప్పించాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. సో ఈ ఇయర్ కూడా డెఫినెట్గా ట్రై చేస్తాను చెప్పించడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ టాపిక్లో ఇందులో ఫుల్ డెప్త్గా మరి బీభత్సంగా చేసి SSCGL లెవెల్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. బేసిక్ క్వశ్చన్సే మనకు చాలా చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మరి ఇన్ డెప్త్గా వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ ఒకటే. ఇంగ్లీష్ చాలా క్రూషియల్ రోల్. చాలామంది ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళు కొంత నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేయకుండా కొంతవరకు మీరు ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే రోజు రోజు మన కట్ ఆఫ్స్ పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని చూసుకోండి. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఆల్రెడీ చెప్పాడు ఇక్కడ మనకి ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, ఉర్దూ. సో మనకు బేసికల్గా ఏంటంటే మనకు ఎక్కువ మందికి కావాల్సింది ఏంటంటే తెలుగునే. సో ఇక్కడ హిందీ ఆప్షనల్ కూడా కొంతమంది లాస్ట్ టైం మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే హిందీ ఆప్షనల్ పెట్టుకుని దానికి సంబంధించిన క్లాసులు వాళ్ళే ఏంటంటే ఈజీగా ఉంటుందని చెప్పారు, తెలియదు ఎగ్జాక్ట్గా. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టోటల్గా మనకున్న క్వశ్చన్స్ మొత్తం వచ్చేసి 80 క్వశ్చన్స్ అయితే ఈ 80 క్వశ్చన్కి సంబంధించి మనకు మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 80 × 2 అంటే 100 మనకి ఎంత ఉంటాయంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 160 ఉంటాయి. ఈ 160 మార్క్స్కి డెఫినెట్గా మనకి ఏంటంటే ఈసారి కట్ ఆఫ్స్ పెరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్లో ఇక్కడ 0.25 అనేది ఉంటుంది. 0.25 అంటే 8 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే ఒక రైట్ ఆన్సర్ పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. 8 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే ఒక రైట్ ఆన్సర్ పోతుంది. సో 160కి మినిమంకు మినిమం మీరు 120+ అయితే పక్కా స్కోర్ చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉంది. ఆల్రెడీ చెప్పాను ఫ్లక్చువేషన్స్ బయట ఎలా ఉంది ఏంటి అనేది. కావాలంటే మార్కెట్ను ఒకసారి మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే ఏదో గుడ్డిగా మిమ్మల్ని భయపెట్టాలన్న ఉద్దేశం కాదు, ఒకటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మనకి ఏంటంటే ఫీకి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా మనకు అందరికి కూడా 100 రూపాయలు అనేది తీసుకుంటారు. అంటే 100 రూపీసే ఉంటుంది దీనికి సంబంధించి. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకు 100 రూపీసే ఉంటుంది. బట్ మనకి ఏంటంటే కొంతమందికి ఏంటంటే మనకి 100 రూపీస్ ఉండదు. SC ST వాళ్ళకి కానీ
ఉమెన్ కానీ వీళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే ఈ 100 రూపీస్ అనేది ఎగ్జామ్షన్ కూడా ఇస్తాడు చూడండి దానికి సంబంధించి. సో ఎగ్జామ్షన్స్ ఏదేది ఫిజికల్ ఫిట్నెస్ అవన్నీ కూడా మనకి ఏందనేది చూసుకోండి. ఇందులో మనకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఇవన్నీ కూడా సో మన దానిలో ఏదైతే భరత్ ఐక్యూ అకాడమీ యాప్ ఉందో సో ఒకసారి చూసుకోండి. ఇది మనకి ఏంటంటే దీనికి సంబంధించి సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ క్లాసెస్ అనేది అయితే ఉందో ఇది అర్థమెటిక్ 3.0, రీజనింగ్ 3.0 ఇది కొంత హై లెవెల్ ఉంటుంది. బట్ రీజనింగ్ కూడా కొంత ఏంటంటే దీనిలో హై లెవెల్లో చెప్పాను. ఎందుకంటే బేసికల్గా మనకు లాస్ట్ టైం కూడా కొంత టఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన దానిలో మనకి ఏంటంటే కంటెంట్ వైజ్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఇక్కడ చూడండి. రీజనింగ్ 3.0 కొంచెం హై డెప్త్గానే పెట్టాను. అర్థమెటిక్ మనకి ఏ లెవెల్ కావాలో అదే పెట్టాను. ఇంగ్లీషు స్టాటిక్ జీకే కొన్ని క్లాసెస్ పెట్టాను లాస్ట్ టైం ఇవి చెప్పినవి. కాకపోతే ఓవరాల్గా నాకు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డెఫినెట్గా మనకు సక్సెస్ రావాలన్న ఉద్దేశంలోనే ట్రూలీ ఎగ్జామ్ ఓరియంటెడ్ సొల్లు చెప్పి అనవసరంగా మీ టైం వేస్ట్ అయితే చేయలేదు. ఇక్కడ 100% లాస్ట్ టైం కావాలంటే తీసుకున్న క్యాండిడేట్స్ కానీ మీరే ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాతనే తీసుకోండి. నేనేదో వేగ్గా నా కోర్స్ తీసుకోమని చెప్పట్లేదు. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ 100% కావాల్సింది ఏంటంటే సక్సెస్ అనేది కంపల్సరీ కావాల్సిందే. డెడికేటెడ్గా ప్రిపేర్ కాండి. ఎందుకంటే మన తెలంగాణ కానీ ఏపీ కానీ తెలంగాణ వాళ్ళకి ఆల్రెడీ ఇయర్ క్యాలెండర్ అనేది ఒకటి డిక్లేర్ చేశాడు కాబట్టి 100% అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. సో ఎస్ఎస్సి కూడా టెంటేటివ్ డేట్స్ అవన్నీ కూడా ఇయర్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి సో అవి డెఫినెట్గా అకార్డింగ్లీ అవే జరుగుతాయి. సో ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా మనకు కష్టపడితే అంటే అనుకోకుండా జాబ్ మిస్ అయినా కష్టపడితే నెక్స్ట్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంతేగాని ఇక్కడనే మన లైఫ్ అయితే ఎండ్ కాదు. ఇది కాకపోతే ఇంకా బీభత్సంగా మనం ఏదైనా బతుక్కోవచ్చు. ఇది ఒక్కటే కాదు, బట్ మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ట్రై చేసేటప్పుడు డెడికేటెడ్గా ట్రై చేయాలి. ఏదో గుడ్డిగా బుక్ ముందర పెట్టుకొని ఏదేదో ఆలోచించి నేను చదివినా అనే ప్రయత్నాలు అయితే చేయకండి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మనకేంటంటే అకామిడేషన్ అనేది చాలా అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది రోజు రోజు. సో మనం ఉండే రూమ్స్ అయితేనేమి హాస్టల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా అనవసరంగా నువ్వు చదువుతున్నట్టు బిల్డప్ ఇచ్చి ఇక్కడ అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని డబ్బులు వృధా చేయకు. టైం అనేది చాలా అంటే చాలా విలువైంది కాబట్టి ఆ దాన్ని గుర్తుపెట్టుకొని చదువుకోండి అంతే. దీనికి సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్ ఏంటిది ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి. 5 km మేల్కి ఉంటుంది 24 minutes జస్ట్ క్వాలిఫైయింగ్, దానికి మార్క్స్ ఏం రావు. మనకు జాబ్ వచ్చేది కేవలం మనకి ఏదైతే ఉందో సబ్జెక్ట్ పరంగా మాత్రమే మనకు జాబులు అనేది ఇస్తారు. ఫీమేల్కి సంబంధించింది కూడా అక్కడ పెట్టాడు చూడండి. సో డెఫినెట్గా మనకి ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే ఇది. దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే హైట్ వచ్చేసి మేల్కి 170, ఫీమేల్కి వచ్చేసి 157. సో ఒకసారి మ్యాక్సిమం మెంబర్స్కి ఎట్లాగో మీకు తెలిసిందే ఇవన్నీ కూడా. సో ఒకసారి చూసుకోండి. డెఫినెట్గా దీనిలో సక్సెస్ కావాలని కోరుకుంటూ సో మీకోసం ఏంటంటే 1 yearకి వచ్చేసి ట్రిపుల్ అంటే 199 పెట్టాను. సో ఇది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. ఏదో 1 రూపీ 2 రూపీ పెట్టి మిమ్మల్ని మబ్బే పెట్టి ఇవన్నీ ఏం లేదు. 100% జాబ్ ఓరియంటెడ్లోనే డిస్కస్ చేసి కావాలంటే మీకు నచ్చితేనే తీసుకోండి, 10 మందిని అడిగే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. దీనికి సంబంధించిన క్లాసులు కూడా కొన్ని ఫ్రీ క్లాసులు కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ దీనికి సంబంధించిన నాకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఫ్రీ టైం జీడీకి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా చేస్తాను. ఓకేనా? సో ఇట్లే చేసుకుని 100% సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.